మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారంపై ఖచ్చితంగా శ్రద్ధ పెట్టాలి. తినే ఆహారంలో ఏమాత్రం తేడా వచ్చినా ఖచ్చితంగా మన హెల్త్పై ఎఫెక్ట్ పడుతుంది. ఇక మనలో చాలామంది నాన్ వెజ్ ప్రియులు ఉంటారు. చాలా ఇష్టంగా నాన్ వెజ్ తింటారు. ముక్క లేనిదే ముద్ద దిగదు కొందరికి. ఇక ఆదివారం వచ్చిందంటే చాలు ఖచ్చితంగా నాన్ వెజ్ ఉండాల్సిందే. ఇంకొంతమంది అయితే రోజు నాన్ వెజ్ తినడానికి కూడా వెనకాడరు. అయితే మాంసాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కొంత ప్రయోజనం ఉన్నా కానీ కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. అది కూడా ఎక్కువగా తింటేనే ఇబ్బందులు ఉంటాయి. వారానికి 1 లేదా 2 సార్లు తింటే పర్లేదు, కానీ ఎక్కువైతేనే తిప్పలు తప్పవు. ఎక్కువగా తినడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయే ప్రమాదం ఉంటుంది. ఇది ఖచ్చితంగా కాలక్రమేణా గుండెపోటు వంటి సమస్యలకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అయితే 1 నెల రోజుల పాటు నాన్ వెజ్ తినకుండా ఉంటే మన శరీరంలో అద్భుతమైన మార్పులు జరుగుతాయట. ఇంతకీ మన శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1 నెల రోజుల పాటు నాన్ వెజ్ను పూర్తిగా మానేసి కూరగాయలను తినడం వల్ల మన శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్, కార్బోహైడ్రేట్లు అందుతాయి. మన శరీరంలో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. నీరసంగా అస్సలు ఉండరు, ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉంటారు. నాన్ వెజ్లో ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. ఇది బాడీలో కొలెస్ట్రాల్ని పెంచుతుంది. అయితే 1 నెల రోజుల పాటు నాన్ వెజ్కు దూరంగా ఉంటే కొలెస్ట్రాల్ కంట్రోల్లోకి వస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్ క్రమంగా తగ్గిపోతుంది. 1 నెల రోజుల పాటు నాన్ వెజ్ను తినడం మానేస్తే మలబద్ధకం సమస్య తగ్గిపోతుంది. మన జీర్ణ వ్యవస్థ అంటే డైజెషన్ సిస్టమ్ ఆరోగ్యంగా ఉంటుంది. అధిక బరువు సమస్యతో బాధపడేవారు నెల రోజుల పాటు నాన్ వెజ్ తినకపోతే శరీర బరువు క్రమంగా తగ్గుతుంది. 1 నెల రోజులు నాన్ వెజ్ మానేయడం వల్ల ఇంకో బంగారం లాంటి అద్భుతం కూడా జరుగుతుంది. ఇలా చేయడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అధిక రక్తపోటు, మధుమేహం ఈజీగా కంట్రోల్ అవుతాయి. ఇంకా అలాగే కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదాలు కూడా ఉండవు. నెల రోజుల తర్వాత మీరు నాన్ వెజ్ తినాలనుకుంటే తినండి, కానీ మితంగా మాత్రమే తినండి. వారానికి 1 రోజు మాత్రమే తినండి. అప్పుడే మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఇక ఈ సమాచారం గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.